విజన్ 2020 అంటే మాతో సైతం నమ్మలేదు అధ్యక్ష. ఎవరో ఎందుకు అధ్యక్ష, మేమందరం కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఇది జరిగేదా, ఇది అయ్యేదా, ఇంత గ్రాండియర్ ప్లాన్ ఏంటి అనేటువంటి అనుమానాలు మాకు కూడా చర్చ జరిగింది అధ్యక్ష. ఇవాళ కూడా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ కోసమే నేను సజీవ తార్కాణం అనేటువంటి చెప్పదలుచుకున్నాను. మేము సైతం ఆ రోజు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కళ్ళ ముందు హైదరాబాద్ కనపడతా ఉంది. డెవలప్మెంట్కి విజన్ ఒక రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ వస్తే అభివృద్ధి వస్తుందా, ఓ హైటెక్ సిటీ కడితే అభివృద్ధి వస్తుందా అనేటువంటి విమర్శలు వింటే నిజమేనేమో వస్తుందా అనేటువంటి అనుమానంలో పడ్డటువంటి ఆ రోజు పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. నాకు గుర్తుంది అధ్యక్ష, ఫస్ట్ టైం ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ఉన్నటువంటి నేతల గురించి నేను పేర్లు ఎత్తక్కర్లేదు. ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలన్నారు. ఆ పంప్ సెట్ ని ఇంటర్నెట్ నడిపే స్థాయికి వెళ్ళింది. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆ రోజు ఆయన ఆలోచన చేయకుండా వచ్చేది అధ్యక్ష. అందరూ హైటెక్ సిటీతో రూపు మారింది అనుకుంటారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, నా ప్రకారం దానికన్నా ముందు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలతోనే రూపు మారింది అధ్యక్ష. హైటెక్ సిటీకి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి, దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళకు ఉద్యోగాల కల్పనకు హైటెక్ సిటీ ఉపయోగపడింది అధ్యక్ష. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేనటువంటి దేశం ఉందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలుగు వాళ్ళు లేనటువంటి కంపెనీలు ఉన్నాయని నేను అడుగుతున్నా అధ్యక్ష.